తెలంగాణలోని త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. పొలిటికల్ అండర్ గ్రౌండ్ లో డేట్ ఫిక్స్ అయినా కూడా అవి బయటకు రావడం లేదు. అధికార పార్టీకి మాత్రమే తెలుస్తాయి. అందుకే ముందస్తుగా ప్రజల మైండ్ సెట్ ను మార్చేందుకు రంగంలోకి దిగింది అధికార పార్టీ. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులను ప్రజలకు ఇవ్వబోతుంది. ఇవాళ ఒక్కరోజే దాదాపు 3,58,000 రేషన్ కార్డులను ఇవ్వబోతున్నారు. గతంలో ఇంత పెద్ద ఎత్తున కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంగా కార్డులు పంపిణీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులోనూ కొన్ని ఏళ్లుగా పిల్లల పేర్లు కూడా మార్చుకునే ఛాన్స్ లేకుండా లేదు. ఈ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించింది. కొత్త కార్డులతో పాటు పేరు మార్పిడీలు, పేర్లు చేర్చుకోవడంతో జనంలో ఆనందం వ్యక్తమవుతోందన్న ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగే ఈ కార్డుల పంపిణీలో స్వయంగా సీఎం పాల్గొనడం కూడా లోకల్ ఎన్నికల ప్రచారం కోసమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఎన్నికల ముందు ప్రజలకు తాయిలాలు అందించాలనే లక్ష్యంతోనే ఈ టైంలో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్న ప్రచారము జోరుగా సాగుతోంది. ఖరీఫ్ రైతు భరోసా కూడా 9 రోజుల్లోనే పూర్తి చేశారు. గతంలో రబీ సీజన్ను తప్పించారన్న అపవాదును పోగొట్టి రైతులను మచ్చిక చేసుకునేందుకే వేశారని కూడా ప్రచారం ఉంది. ఇప్పటికే రైతు రుణమాఫీ అందరికీ కాకపోవడంతో రైతుల్లో కొంత అసంతృప్తి ఉంది. ఇక ఖరీఫ్ సీజన్ మొదలై పంటలు వేస్తున్నా సరిపోను ఎరువులు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇలా అన్నింటిలోనూ ప్రభుత్వంపై రైతులు, ప్రజలు అసహనంతో ఉన్నారన్న ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా ప్రభుత్వానికి ఉంది. అటు 500 గ్యాస్ స్కీమ్ కూడా గ్యాస్గానే మారిపోయిందన్న అపవాదు ఉంది. ఇక మహిళకు ఇస్తామన్న నెలవారీ సహాయం కింద మొదలు పెట్టలేదు. ఇలా ఏది చూసినా అధికార పార్టీకి లాభం లేకుండా ఉంది. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం ఇక ప్రజలను మచ్చుక చేసుకునేందుకు నానా తంటాలు పడుతోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎక్కువ జిల్లా పరిషత్, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని టార్గెట్తో పనిచేస్తుంది అధికార పార్టీ. ప్రభుత్వం చేపట్టిన ఈ రేషన్ కార్డుల తాయిలం ఎంతవరకు పనిచేస్తుంది? ఇప్పటి వరకు పడ్డ ఇబ్బందులను రైతులు మర్చిపోతారా? మహిళలకు అందని సహాయంపై ఏం సమాధానం చెప్తారు? ఇదే అంశం ఇప్పుడు చర్చగా ఉంది.